మ్యారేజ్ వీడియో పార్ట్ 4. ఇక్కడైతే అమ్మాయి కాళ్ళకైతే గజ్జలు విప్పేస్తున్నారు కదా. సో వాడు ఎల్లో కలర్లో ఉన్నాడు మా తమ్ముడు, ఆయన ఇచ్చిన ఉన్నాడు బామ్మర్ది అనమాట. సో అన్నయ్య అయితే విప్పాలి. సో ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళ బామ్మర్ది కూడా నాకు కూడా చెల్లె లాంటిది అనేసి తను కూడా వచ్చేసారనమాట గజ్జలు విప్పనికి. ఇక్కడైతే స్టార్ట్ ఇక ఏడుపు ఇక్కడ నుంచి స్టార్ట్. ఒక్కసారి వినేయండి మా ఏడుపులు ఎట్లుంటాయో. అండ్ ఇలా కూడా ఏడుస్తారా అంటే ఎస్, మా దాంట్లో ఇట్లనే ఉంటుంది. బాగా అంటే బాగా ఎమోషనల్. అందరికి ఎంతమంది ఉంటే అంతమంది ఏడుస్తూనే ఉంటారు. మీరే వినేయండి. సో చూసారు కదా, ఈ వీడియోలో మొత్తం అయితే ఏడవడమే ఉంటుందండి. సో ఇక్కడ బాగా ఎమోషనల్ అవుతాం. ఇక్కడ నుంచి మన బాండ్ వేరే అంటే చాలా దూరం అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పటి నుంచి. సో అలా ఏడుస్తూనే ఉంటారు అందరూ. ఆ ఏడ్చి దాంట్లో ప్రతి ఒక్క మీనింగ్ ఉంటుంది. అవి నాకు కూడా స్టిల్ ఏం అర్థం కావు. కొన్ని అర్థం చేసుకోగలుగుతా, కానీ అన్ని వాళ్ళు ఏడ్చి దాంట్లో అయితే అర్థం కాదు. లైక్ మా గ్రాండ్ని మా అమ్మని నేను అడుగుతూ ఉంటాను, దీని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అన్నట్టు. సో వాళ్ళకి అది తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరూ చెప్తారనమాట. వాళ్ళు అట్లా ఏడుస్తా అంటే మనకు కూడా ఇట్లా గూస్ పింపుల్స్ వచ్చేసి మనకు కూడా బాగా ఏడుపు వస్తుంది. సో నేను కూడా ఏడ్చిన అనమాట. అట్లా ఉంటుంది వాళ్ళు ఏడవడం వల్ల. సో ఇక్కడైతే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మన గజ్జలు విప్పిన అన్న తమ్ముడు వాళ్ళని తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలేస్తారనమాట, అమ్మాయిని పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర. సో అక్కడేమో అమ్మాయికి అక్కడ నుంచి మ్యారేజ్ స్టెప్స్ స్టార్ట్ అయితే అప్పటి నుంచి వేరే పనులు ఇంకా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవుతాయి అనమాట. సో ఇప్పటి నుంచి ఈ వీడియోస్ అయితే స్టాప్ అండి. ఇక్కడ నుంచి నేనైతే వీడియోస్ అయితే ఇంకేం తీయలేదు బికాస్ నాకు కుదరలేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.